హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజైతే మీరు చూస్తున్న సంత అయితే మన ఉత్తరాంధ్ర జిల్లాలో అతిపెద్ద సంత ఫ్రెండ్స్. ఇప్పుడైతే అనకాపల్లి జిల్లాలో అయితే ఉంది అలమండ సంత ఫ్రెండ్స్. ఇది విజయనగరం నుంచి అయితే రూట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తవలస మీదుగా కూడా వైజాగ్ నుంచి అయితే కొత్తవలస మీదుగా కూడా రూట్ అయితే ఉంటుంది. ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలమండలోన చాలా పెద్ద ఫ్రెండ్స్. మన 3-4 జిల్లాల నుంచి అయితే ఈ సంతకైతే రావడం అయితే జరుగుతుంది. ఒరిస్సా నుంచి కూడా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ సంతకైతే తెలంగాణ నుంచి కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ వారం సంతలో అయితే రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. రేట్లు అయితే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటాయి రేట్లు. చాలామంది అయితే నాకు అలమండ సంత వీడియో అయితే చాలా రోజుల నుంచి అయితే పెట్టడం అడిగారు, కాబట్టి పెడుతున్నాను మీ అందరి కోసం. తర్వాత కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఎవరైనా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నా వీడియోని లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఒక పెద్ద నాట్ ఆవు అయితే ఉంది. ఇది దేశవాళీ ఆవు సాహివాల్ మిక్సింగ్ అయి ఉంటుంది అనుకుంటాను నేను. ఆవు అయితే చాలా పెద్దది. ఇది పూటకి 7 చొప్పున రోజుకి 14 లీటర్ పాలు అయితే ఇంత ముందు ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడైతే సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. రేట్ అయితే 50,000 అయితే చెప్తున్నారు. ఆవు అయితే ప్యూర్ బ్లాక్, మంచి పొదుగు, మంచి సైజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మంచి క్వాలిటీ కలిగిన ఆవు. పాలు అయితే పక్కా 7 లీటర్లు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఇంక ఏండానికైతే 15 డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే అవుతుంది. ఈ సంతకైతే దేశీ ఆవులు అయితే ఇలా బాగానే వచ్చాయి. ఆవు అయితే పెద్ద ఆవే, చిన్నదైతే కాదు. పొదుగు అంత శుభ్రంగా ఉంది. పెద్ద సైజు ఆవు. ఇంకా ఎండనే టైం ఉంది కాబట్టి అయితే ఇంకా మంచి పొదుము అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలమండ సంతకి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్టింగ్ అవుద్ది. 4:30 నుంచి అయితే స్టార్టింగ్ అవుద్ది. చాలా పెద్ద ఫ్రెండ్స్. గేదెలు, ఎద్దులు, ఆవులు అయితే రావడం అయితే జరుగుతాయి. గేదెలు కూడా బాగానే వస్తాయి ఈ సంతకి. ఇంకోసారి అయితే మీ గేదెలు వీడియో అయితే కంపల్సరీ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూడండి, ఫైనల్ అయితే 50,000 చెప్పారు. ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. ఏవైతే చూడండి, ఇది హెచ్ఎఫ్, ఇది ఫస్ట్ లాక్టేషన్ మొదటి వేత ఆవు. చాలా పెద్ద ఫ్రెండ్స్. ఇది రేట్ అయితే మనకి 80,000 అయితే చెప్తున్నారు. చెప్పినంత ఇంకా టైం అయితే ఉంటుంది. ఇంకా 20 డేస్ అయితే ఏంటంటే అయితే టైం అయితే ఉంటుంది. చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. చాలా పెద్ద సంత. ఈ సంతకైతే పెద్ద పెద్ద ఆవులు అయితే రావడం అయితే జరుగుతాయి. ఈవీ సైజు. ఎందుకంటే 2-3-4 రాష్ట్రాల నుంచి కూడా ఈ సంతకైతే రావడం అయితే జరుగుతుంది ఆవులు కొనుగోలు చేయడానికి. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ చూడండి, మొదటి ఈత. ఇంకైతే 15 డేస్లో ఇంతుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 85,000 అయితే చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంక మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవు. ఆవు అయితే చాలా పెద్ద ఆవు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తుందనే విషయం అయితే ఖచ్చితంగా మనం చెప్పలేము. చూసుకొని అయితే కొనుక్కోవాలి. ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్. ఇది హెవీ సైజు. ఇంకా టైం అయితే ఉంది ఎండడానికి. ఇంకా పొదుగు కూడా బాగానే చేస్తుంది. మంచి మిల్కింగ్ కెపాసిటీ ఇచ్చిన లక్షణాలు అయితే దీంట్లో ఉన్నాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ సెకండ్ లాక్టేషన్ 2వ ఈత అని చెప్పడం జరిగింది. ప్యూర్ జెర్సీ, చాలా పెద్దది. కోయంబత్తూర్ బ్రీడ్కి సంబంధించింది. ఈయన అయితే ఒక 3 డేస్ అవుతుందని చెప్తున్నారు. పాలు అయితే 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇంత ముందేతలో ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ 6 అవుతుందని చెప్పడం జరిగింది. ఆవు అయితే రేట్ అయితే మనకి 85,000 అయితే చెప్తున్నారు. చెప్పినంత కాదు, మనం ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఆవు అయితే చాలా ఎత్తుగా ఉంది, భారీ ఆవు. మంచి పొదుగైతే ఉంది. ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్. ఇది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. చెప్పినంత కాదు, ఇంకా బేరం అయితే చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ప్యూర్ రెడ్, జెర్సీలో రెడ్. ఇంకా ముఖం మీద అయితే మచ్చ ఉంది. బాడీని అంటే లేదు. జెర్సీ అనే ప్యూర్ జెర్సీలో కొన్నిటికి ఇలా మచ్చలు అయితే ఉంటుంది. కోయంబత్తూర్ బ్రీడ్ అయితే దీనికి అంటారు, ఈ కొమ్ములు లేని ఆవులకైతే నాకు తెలిసి.
చూడండి ఆవు పొదుగు అయితే చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే సంతకు తెచ్చేటప్పుడు కంపల్సరీ ఒక రోజు అయితే ఒక పూట అయితే పాలు తీయరు కాబట్టి ఇలాగైనా ఉంటుంది. కాకపోయినా మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఫ్రెండ్స్ పాలు అయితే పక్క 7 అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. భారీ ఆవు ఇదిగోండి దూడ సేమ్ తల్లిలానే ఉంది. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది 65,000 చెప్తున్నారు. 65,000 సంతలోనే అయ్యింది. ఇంతకుముందు అతను 6 చొప్పున రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇది కూడా జెర్సీ మీడియం సైజ్ ఆవు, మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు, మీడియం సైజ్ ఆవు. మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ఫ్రెండ్స్ ఇది. చూడండి 2వ ఆవు సెకండ్ లాక్టేషన్ సంతలోనే ఈనింది. చెప్పినంత కాదు, బేరమే ఆడుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మనకి. ఈ ఆవు అయితే చూడండి ఇది జెర్సీ క్రాస్ బీడ్, ఇది ప్యూర్ జెర్సీ అయితే కాదు, ఈనింది. పక్కన దూడ అయితే ఉంది. రేట్ అయితే మనకి 50,000 చెప్తున్నారు. 50,000. ఆవు అయితే చాలా హైట్గా ఉంది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఇంకా ఈయనైతే 2 days అయింది కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము. హెచ్ఎఫ్ దూడ అయితే పెట్టింది. పాలు అయితే ప్రజెంట్ 3 చొప్పున అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఈయనైతే 2 days అయిందని చెప్పడం జరిగింది. చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టే చూసుకోవాలి. క్రాస్ బీడ్ ఇది, జెర్సీ నాటు క్రాస్ బీడ్ అంటే జెర్సీ క్రాస్ బీడ్ ఇది. ఏవైతే చూడండి ఇది కూడా ఈయనని 2 days అవుతుందని చెప్తున్నారు. ఈయన ఫస్ట్ లాక్టేషన్ మొదటి తావు. రేట్ అయితే మనకు 55,000 చెప్తున్నారు. 55,000 చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఆవు మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు, మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్ ఇది. పాలు అయితే ప్రజెంట్ అయితే 4 చొప్పున రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. అక్కడ ఫ్రెండ్స్ వీడియోలో మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. రైతులు అయితే ఏ రేట్ అయితే చెప్తున్నారో నేను అది రేటే చెప్తున్నాను. అంతకుమించి అయితే నేను ఇంకా ఏమీ ఎక్స్ట్రా చెప్పట్లేదు. వాళ్ళు ఇచ్చిన మిల్క్ ఎన్ని ఇస్తుందని అడిగిసి అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు త్వరలో కూడా రైతుతో కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు రైతు ఫోన్ నెంబర్లు పెట్టమని. ఫోన్ నెంబర్స్ అయితే అంటే మీరు ఫోన్ చేసే టైంకి అయితే ఆవులు అయితే సంతలో కాబట్టి అమ్మడం అయితే జరుగుతుంది. రైతు దుడ్డు మీద అయితే మీకు కంపల్సరీ నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తాను. ఆవు అయితే మంచి మిల్కింగ్ కెపాసిటీ ఆవు, మీడియం సైజ్ ఆవు. ఇదైతే చూడండి ప్యూర్ హెచ్ఎఫ్ ఫస్ట్ లాక్టేషన్ మొదటి ఆవు. ఇంకొక 15 days అయితే టైం అయితే ఉంటుంది వేయడానికి. రేట్ అయితే మనకి 50,000 అయితే చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. మంచి ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మంచి మీడియం ఎటు కాదు, మీడియం సైజు మరీ షార్ట్ కాదు, మీడియం సైజులో ఆవు అయితే ఉంటుంది. మంచి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంక పొదుగు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది. పాలు అయితే ఇన్నేస్తే అయితే చెప్పలేము, ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి. మొదటి ఆవు ఏది కూడా మనం చూసుకుని అయితే కొనుక్కోవాలి సంతలోని కాబట్టి. ఎందుకంటే దాని బ్రీడ్ క్యారెక్టర్స్ అయితే చూసుకుని అయితే కొనుక్కోవాలి. ఇది చూడండి గిర్రిది మొదటి ఆవు గిర్రు. ఫస్ట్ లాక్టేషన్ ఇంకేంటానికైతే ఒక 10 days అయితే టైం అయితే ఉంటుంది. ఇచ్చోండి హెచ్ఎఫ్ ఇది ప్యూర్ హెచ్ఎఫ్ ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు. రేట్ అయితే ₹1,00,000 అయితే చెప్తున్నారు. ఇంకేయడానికైతే ఇంకా 15 days అయితే టైం ఉందని చెప్తున్నారు. హెవీ మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు, ప్యూర్ బ్రీడ్. రేట్ చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ చాలా పెద్ద ఆవు, ఇంకా పొదుగు అయితే బాగానే చేస్తుంది. ఇదంతా ఎద్దుల సంత ఫ్రెండ్స్. అలమన్లో భారీ ఎద్దులు అయితే వస్తాయి, ఎక్కువ దేశీ ఎద్దులు అయితే వస్తాయి. ఒంగోలు నాటు ఎద్దులు అయితే బాగా రావడం అయితే జరుగుతుంది ఈ సంతకి.
చూడండి ఇవన్నీ ఎద్దులేనే. చాలామంది అయితే నాకు అలమండి సంత వీడియో అయితే పెట్టమని అయితే కామెంట్ రూపంలో పెడుతున్నారు. కాకపోతే నాకు కొంచెం వీలు కట్టుకైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాను. చూడండి ఇవి తరిపావులు, హెచ్ఎఫ్లో తరిపావులు. ఇలాంటివి కూడా ఎక్కువైతే డైరీ ఫామ్ నుంచి అయితే స్క్రాప్ అయితే వస్తాయి. ఎక్కువ సింగిల్ మేపుకునే వాళ్ళకైతే ఇలాంటి యూజ్ అయితే అవుతాయి. సింగిల్గా కొనుక్కొని డైరీ ఫామ్ నుంచి అంటే మిల్క్ కెపాసిటీ తగ్గిన ఆవులు అయితే తెచ్చి అమ్మడం జరుగుతుంది ఈ సంతలోన. యావైతే చూడండి ఫ్రెండ్స్, ఇది రేట్ అయితే మనకి 40,000 అయితే చెప్తున్నారు. డైరీ ఫార్మ్ అవన్నీ పాలు తగ్గింది కాబట్టి మనకి తెచ్చి అమ్మేస్తున్నారు. చూడండి ఇలాంటి సింగిల్ రైతు మీద దగ్గర కొని కట్టించుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో మంచి రేట్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మంచి మిల్కింగ్ బ్రీడ్ కలిగిన ఆవు. ఈ టైప్ ఆవులు అయితే మన సింగిల్గా అయితే రైతులకైతే యూజ్ అయితే జరుగుతుంది కంపల్సరీ. అంటే నా ఒపీనియన్, సింగిల్గా మేపుకునే వాళ్ళకి ఒక ఆవు కావాలి పాలు పర్సన్ అలాంటిది కొంచెం రేట్ పెట్టి ఎక్కువైనా కొనుక్కుంటే ఫ్యూచర్లో మనం అమ్మేటప్పుడు అయితే మంచి రేట్ అయితే అవుతుంది. ఇది చూడండి ఈయన ఆవు ఎర్లీ మార్నింగ్ ఈనిందని చెప్తున్నారు. రేట్ అయితే మనకి 50,000 అయితే చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఉంది కాబట్టి ఎన్ని పాలు ఇస్తుందనే విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము. హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్, ప్యూర్ హెచ్ఎఫ్ కాదు, మీడియం సైజ్ ఆవు. ఆవైతే మీడియం సైజ్ ఆవు. ఆవులు అయితే భారీగానే వస్తాయి ఫ్రెండ్స్ ఈ అలమండి సంతకి. మామూలుగా అయితే ఉండవు, భారీ ఆవులు అయితే రావడం అయితే జరుగుతుంది. మీరైతే కంపల్సరీ నా వీడియో అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోతే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఆవులు చూడండి, జోడీ ఆవులు ఇవి. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి 80,000 అయితే చెప్తున్నారు. పూటకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. ఈ ఆవు సెకండ్ లాక్టేషన్ అంట. రేట్ అయితే 80,000 చెప్పారు. ఇంక చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. హెవీ మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు, కాకపోతే బలం తక్కువ మీద అయితే ఉంది. మంచి పాలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సెకండ్ లాక్టేషన్ 2,000 తావని చెప్పడం జరిగింది. ఇంక చెప్పినంత కాదు రేటు, ఇంకా మనం బేరం అయితే చేసుకుంటే అటు ఇటు అయితే అవ్వచ్చు కంపల్సరీ. ఇది కూడా చూడండి పొదుగు అయితే బాగుంది. ఈయన ఫ్రెండ్స్ 1 వీక్ లోపు అయితే ఇవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది ఆవు. ఏవైతే చూడండి 60,000 అయితే చెప్తున్నారు. దగ్గర 4-5 ఈతల ఆవు అయితే కంపల్సరీ ఉంటుంది. రేట్ అయితే చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. 4-5 ఏదైతే కంపల్సరీ ఉంటుంది ఆవు. మిల్క్ అయితే 7 చెప్పిన రోజుకి 14 లీటర్ పాలు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రైతు దొడ్డి మీద కొనిసి తెచ్చి అమ్మిన వాళ్ళు కాబట్టి దళారి, అందుకు వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే ఇంతకుముందు పాలు తీస్తే ఎవరైనా చెప్పగలరు, కాబట్టి కొని తెచ్చేది చెప్పలేరు. ఏవైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్ జెర్సీ ఇది. చాలా ఆవులు ఫ్రెండ్స్ అలమండ సంతలో అయితే నెంబర్ ఆఫ్ ఆవులు అయితే వస్తాయి. మనం సెలెక్షన్ చేసుకోవాలి కానీ మంచి ఆవులు అయితే వస్తాయి, మంచి మిల్లింగ్ ఆవులు. అలాగా కొంత కూడా చూసుకొని అయితే కొనుక్కోవాలి. సంత కాబట్టి మోసాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అదే కాయ అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఆ సంతలో మోసాలు కూడా జరుగుతాయని నా ఒపీనియన్. చాలామంది అయితే చెప్పారు, నా సజెషన్. కాబట్టి అయితే కొన్ని మంచి ఆవులు వస్తాయి, అలానే ఏదైనా ప్రాబ్లం కూడా వస్తాయి. అవన్నీ చూసుకొని అయితే కొనుక్కోవాలి. తెలిసిన వాళ్ళు బాగా ఆవుల గురించి తెలిసిన వాళ్ళు వెళ్తే ఇంకా బాగుంటుంది. చూడండి ఫైనల్ అయితే 50,000 అయితే చెప్పారు. ఇంకా చెప్పినంత కాదు, ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే వస్తుంది. మంచి పొదుగు అయితే ఉంది ఆవుకి. చూడండి జెర్సీలో మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు, బోడిది. ఫస్ట్ లాక్టేషన్ మధురైతే ఆవు. ఇంకైతే టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈయనది ఇంకా దగ్గర ఒక 20 డేస్ అయితే ఇవ్వడానికి అయితే కంపల్సరీ టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 70,000 అయితే చెప్పారు. చెప్పినంత కాదు, ఇంకా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము. అంచనా మీద అయితే కొనుక్కోవాలి. బ్రీడ్ అయితే జెర్సీలో కోయంబత్తూర్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఆవు కొన్నారు, అది పాలు ఎన్ని ఇస్తుందా లేదా అనేది, వాళ్ళు చెప్పినందుకు ఇస్తుందా లేదా అనేది అంచనా మీద అయితే చెక్ చేసుకుంటున్నారు పాలు తీసి. ఏది కూడా మనం చెప్పినంత కాదు, బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. చూసుకుని అయితే బేరం అయితే చేసుకోవాలి అని కూడా.
ఇలాంటి మంచి మంచి ఆవులు అయితే వస్తాయి. డైరీ ఫార్మ్ పర్పస్ కొనుక్కునే వాళ్ళ కోసం అయితే కంపల్సరీ అలమండ సంతకి అయితే విజిట్ చేయండి. ఇదైతే విజయనగరం నుంచి అయితే ఒక 15 కిలోమీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది, 15 కిలోమీటర్లు. వైజాగ్ నుంచి కూడా దగ్గర. ఏవైతే చూడండి సెకండ్ లాక్టేషన్ 2వ అయితే ఆవు. రేట్ అయితే మనకి 50,000 అయితే చెప్తున్నారు. చెప్పినంత కాదు, ఇంకా మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఈ ఆవైతే చూడండి జెర్సీ హెచ్ఎఫ్ లిక్స్లో మంచి మిల్కింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్. ఈయనైతే ఒక 5 days అయితే అవుతుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 80,000 చెప్తున్నారు. దగ్గర 3 తావు అయితే ఉంటుంది కంపల్సరీ. పాలు 7 చొప్పున రోజుకి 14 లీటర్లు అయితే పక్క అయితే పూచిక అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇంకా చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడే గిరి క్రాస్ దూడ అయితే ఉంది ఈ ఆవుదని. ఇవి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, మీడియం సైజ్ ఆవు. చూడండి సాహివాల్ క్రాస్ ఇది. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. దగ్గర ఒక 20 రోజులు అయితే ఎండకి అయితే పక్కా టైం అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి ఆవులు అయితే రావడం అయితే జరుగుతాయి. అన్నీ మంచి మంచి ఆవులు అయితే వస్తాయి. చూసుకుని అయితే కొనుక్కోవాలి. ఏవైతే చూడండి ఫస్ట్ లాక్టేషన్ జెర్సీ ఇది. ఈ నావేని 2 days అవుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 3 చొప్పున రోజుకి 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. దూడ ఫ్రెండ్స్ చూడండి దందేని దూడ. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. ఇంకా చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది, మీకు తెలిసిందేనే. యావత్ చూడండి భారీ ఆవు. రేట్ అయితే 50,000 అయితే చెప్తున్నారు. 3వ ఆవు. ఇది జెర్సీ క్రాసు. పాలు అయితే 6 చొప్పున రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఈ వారం వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.